దానియేలు గారు భయపడేవాడు, దేవునికి భయపడేవాడు. చెరువులో తండ్రి కూడా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. కానీ ఏ బాగుపోయినటువంటి ఈయనను ఈ విధంగా శరువును బాధించడం న్యాయం కాదు. ఆయన ఒక దొంగ, విశ్వాసగా చని పేరు వాడి పేరు పరభావంలోకి వెళ్ళినటువంటి రౌడీలు. యూదులందరూ కూడా మాకు రాజ్యం కావాలని కోరుకొని రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవించిన గుంపు అన్నమాట ఈ గుంపు. దీనినే పరభావం అంటారంటే యూదులు. యూదులు ఎవరికి దాసులుగా ఉండవు. దేవుడు అబ్రహాముతో కూడా అబ్రహాము పిల్లలు యేసు ప్రభుత్వం అన్నాడు, మీరు అబ్రహాము పిల్లలు, మీరు ఎవరికి భయపడమని దాప్తంగా మాట్లాడారు యేసు ప్రభుత్వం. మీరు అబ్రహాము సంతానం అయితే మీరు నన్ను చంపుతారు. బైబిల్లో యోహాను సువార్త 8:37 చదవండి. మీరు అబ్రహాము సంతానం అయితే ఎందుకు నన్ను చంపడానికి మీరు పుడుకున్నారు? అబ్రహాము నాకు భయపడ్డాడు. అబ్రహాము నేను పిల్లలనే బయలుదేరి వచ్చాడు తల్లిలో వదిలిపెట్టి. యేసు ప్రభు మన సంతతి యాడ పుట్టామో, మన ఊరే ఊళ్ళో మన తల్లిదండ్రులు అంతా యేసు ప్రభు బాగా తెలుసు. మీరు అబ్రహాము సంతానం అనే సంగతి నాకు బాగా తెలుసు అంటున్నాడు యేసు ప్రభు యూదులతో. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, అయినను నా వాక్యమునకు మీ హృదయంలో చూడలేదు కనుక నన్ను సిరివేయాల చూస్తున్నాను. ముందుదంతా బయట పెట్టేశాడు ఆయన. ఎందుకంటే మానవుడి యొక్క పాపం ఎదిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, యూదులని నాకు తెలియదు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, కానీ పరిణామాలు అద్భుతవాలా ఎవరు కావ్యం చర్చపడుతుంది. ప్రకాశం భార్య కావ్యం చదువుకోరు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, కానీ నా వాక్యములకు మీ హృదయంలో చోటు లేదు కనుక నన్ను సంపలేదు. నిన్ను ప్రేమించి నీ జన్మపాపానికి అనుపాపాన్ని తీసి వంశరాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన నరవతారిగా లోకానికి వస్తే నువ్వు ఆయన ప్రేమించడానికి బదులు ఆయన చంపడానికి కోరుకున్నావు. ఇది ఒక మర్యాద. భూలోకంలో ఉండే మర్యాద, మానవుడికి మర్యాదే లేదు అసలు. ప్రేమిష్ఠుడు నాకు అంత తెలిసినటువంటి వాడు, నేను గొప్పవాడిని. ఎవరిని మనుషులు ఆ గర్వం అనేటువంటి పాపం ఎంతో నీచవంతితో తీసుకోవడంతో నేను చెప్పలేను. దయా ఉండదు, దాక్షణ్యం ఉండదు ఈ గర్వంలో. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, గర్వం అనేది మనం దగ్గర ఏం చూసుకొని గర్విస్తాం, ఏం చూసుకొని మనం గర్విస్తాం. ఈ లోకంలో ఏది శాశ్వతమని గర్విస్తాం. నీ వయసు శాశ్వతమా? నీ భార్య శాశ్వతమా? నీ బిడ్డలు శాశ్వతమా? నీకున్నటువంటి సమస్తం శాశ్వతమా? ఏది గ్యారెంటీ? ఏది చెప్పు ఒకసారి. ఏమి అంతమాయ సమస్తమార్థమని ప్రభు చెప్తున్నాడు ప్రసంగ ద్వారా. నీకు అందం ఉండొచ్చు, చందం ఉండొచ్చు, బేడ ఉండొచ్చు, నిధులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఒక దినం మారిపోతాయి. ఈ లోక యాత్ర లోకమంతా నాగమించి బంధువులను కొంటిని, లోకమంతా నాగమించి బంధువులను కొంటిని, అంతయో మోసమేగా, అంతయో వేదము సార్వమును వేదము సార్వమును పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడుచుతున్నాడు నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి
గతించిపోవు ఈ లోకములో సంపదలు నహించిపోవు ఈ లోకములో అంతయో మోసమేగా అంతయో మోసమేగా సర్వమోను ఇల్లలో దేశము సర్వమోను ఇల్లలో పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ గర్వాన్ని గురించి ముందుగా దేవుడు మనతో మాట్లాడాడు. ఏమైనా ఉన్నట్టు నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ రాజ్యంలో నన్ను చేర్చు. ఈ లోకంలో జీవించినప్పుడు నీతో నేను జీవించినప్పుడు నీకు దయచేయమని అడిగితే ప్రభు మనతో నేను. సరే, దేవుని వాక్యంలో మనం పత్రిక 4వ అధ్యాయం మన 8వ వచనంలో 2 పర్యాయాల గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని మాట్లాడాలని కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ పలహారం ఉంది. ఏమండి బాప్తిస్తాల గురించి చెప్పాలా, నా మనవరాలకు ఉద్యోగం ఎక్కడొచ్చింది అనే సాక్షి చెప్పాలని లిచ్చురాజు పడ్డాడు. అప్పుడు సాక్షి చెప్పి ఎక్కడ ఉద్యోగం, ఇంజనీర్ ఉద్యోగం ఎలా వచ్చిందో, ఆ ప్రభు ఎలాగంతో మాట్లాడాడో నాకు తెలియదు. కానీ ఆమె సాక్ష్యం ఉంటుంది, పలహారం ఉంటుంది, బల్లారాధన ఉంటుంది. ఈ విషయాలు కొంచెం ఊరగా ఉండాలని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. నేను ఎక్కువ చెప్పను, 20 నిమిషాలు అంతకంటే ఎక్కువగా నేను మాట్లాడలేను. కానీ ఎందుకంటే కంటి విషయంలో మన సమాధానం నేను వాడుకుంటున్నాం. శనివారం బుధవారం మనలే కుమార్తెను ప్రకటిస్తున్నటువంటి వారుగా మరి ఉన్నట్టుగా మనకు 4వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు ఏమండి, ఈ మనుషులు మాట్లాడతారు. దయచేసి చదవండి. చాలు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చు. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, పరలోకములో మీరు పంపినటువంటి మీ మాటలు, నీ మాటలో శక్తి ఉన్నది, జీవం ఉన్నది.